హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ అమ్మ కనిపిస్తుంది కదా, ఈమె గంగమ్మ అన్నమాట. సో బాసర గోదావరి టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇంటికైతే వెళ్ళాము, మాది బాసరే. సో మమ్మీ వాళ్ళది. సో ఇంటికి వెళ్ళాము. సో ఫ్రైడే అని గోదావరికి అయితే వెళ్ళామండి. సో రష్ అయితే ఫుల్గా ఉంది. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా రష్ ఉంది. సో ఇప్పుడు ఎక్కువ రష్ అనేది ఉంటుందండి. ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది, తర్వాత స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ రావడానికి వీలు పడని వాళ్ళందరూ ఇప్పుడు వస్తారు. ఇప్పుడు జూన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇప్పుడు చాలా రష్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ముందుగా దర్శనం చేసుకోవాలి, సరస్వతి టెంపుల్కి వెళ్ళాలి, గోదావరిలో స్నానం చేయాలి అనుకుంటే ఇప్పుడే రండి. సో ఇది ఎక్కడ ఉంది బాసర అనేది చాలామందికి తెలుసు. సో తెలియని వాళ్ళ కోసం నేను ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో పూర్తిగా చూడండి. సో గోదావరి అయితే చాలా చాలా బాగుందండి. ఎందుకు అంటున్నాను అంటే వాటర్ ఫుల్గా వచ్చినప్పుడు ఫుల్ వాటర్ వచ్చేస్తాయి, మనం బోట్లో వెళ్ళొచ్చు. అండ్ మెట్ల మీద ఉండి స్నానాలు చేస్తారు, చాలామంది బోట్లో వెళ్తారు. సో దానికన్నా కూడా మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ బ్రిడ్జి ఉంటుంది కదా, సో అక్కడికి దగ్గరలో ఇసుక తెప్ప అయితే ఉంటుందండి. ఇసుక తెప్ప అంటే వాటర్ లేకుండా ఇసుక అనేది బయటకు వస్తుంది కదా, సో అది. సో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే అయితే చాలా ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే మనం ఎప్పుడు బోట్లో తిరుగుతూ ఉంటాము, మెట్ల దగ్గర నిలబడి స్నానాలు చేస్తుంటాము, ఎక్కువసేపు ఉండలేము. అదే ఇసుక సైడ్ వెళ్ళామనుకోండి, అక్కడ ఎన్ని గంటలైనా మనం అక్కడే స్నానాలు చేయొచ్చు, కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పిల్లల్ని ఆడించవచ్చు. సో హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. అలాగే మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. అంటే గోదావరిలో ఇంతసేపు ఉండి స్నానం చేశాను అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు బోట్లో వెళ్తే ఏంటంటే అలా తింపేసి వాళ్ళు తీసుకొచ్చేస్తారు మనకి. సో మనకు అందులో ఏదో మొత్తం తిరిగి చూసాము అన్నట్టే ఉంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ అంతగా అనిపించదు, ఎక్కువసేపు ఉండదు కాబట్టి. సో మా డాడీకి అయితే హెల్త్ బాగాలేదు, అందుకే మేమైతే బోట్లో అయితే వెళ్ళలేదు. సో మా ఓన్ బోట్ ఉంది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే. అయినప్పటికీ కూడా మేము ఇసుక సమ్మర్లో ఒకేసారి ఉంటుంది కదా, సో ఇయర్లీ వన్ టైం ఇసుకకి మనం వెళ్ళడం. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ మా పిల్లలు అయితే ఎంత బాగా ఆడుతున్నారు. సో ఇలా ఇసుక ఉన్న దగ్గరికి వెళ్ళి మనం స్నానాలు చేస్తే అదో సాటిస్ఫాక్షన్, అదో హ్యాపీనెస్ అనేది వేరుంటుందండి. సో ఇక్కడ కొంచెం లోతు ఎక్కువగా ఉండదు, తక్కువ లోతే ఉంటుంది కాబట్టి మనం ఎంతసేపు అయినా, మేమైతే 4-5 అవర్స్ అక్కడే ఉన్నాము. సో ఇక్కడ మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. సో ఈ బాసర ఎక్కడుంది అనేది చాలామందికి తెలుసు. సో తెలియని వాళ్ళ కోసం డీటెయిల్స్ అనేది ఇస్తాను అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి నిర్మల్ డిస్టిక్ అండి, మాధవి బాసర వచ్చేసి నిర్మల్ డిస్టిక్లో ఉంటుంది. సో మనకు హైదరాబాద్ నుండి ట్రైన్ ఫెసిలిటీ అండ్ బస్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అలాగే నిజామాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి కూడా మనకు ట్రైన్ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో పూర్తి లొకేషన్స్ కోసం అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ మా సిస్టర్ అండ్ మా పిల్లలు, మా వారు, మేమైతే వెళ్ళామండి. సో మా బుడ్డడు చూడండి, అస్సలు భయం లేకుండా ఆడుతున్నాడు అక్కడ. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలి బాసర అనుకుంటే ఇప్పుడే తొందరగా వచ్చేయండి. మళ్ళీ వర్షాకాలం అయితే ఫుల్ వాటర్ వస్తాయి, అప్పుడు ఇంత ఎంజాయ్మెంట్ అయితే ఉండదండి. సో అలాగే గుడికి అయితే మేము వెళ్ళలేదండి, గుడిని నేను షూట్ చేయలేదు, ఎందుకంటే రష్ అయితే చాలా ఉంది. సో మాకు తెలిసిన వాళ్ళు, మా వాళ్ళు గుళ్ళో డ్యూటీ చేసే వాళ్ళైతే ఉన్నారు. సో ఇక్కడ నేనైతే ఈత కొడుతున్నాను చూడండి. ఈత రాదు, బట్ ఏదో అలా ట్రై చేద్దామని. సో వచ్చు, కాకపోతే ఎక్కువగా రాదండి. సో టెంపుల్లో చాలా రష్ ఉందని అయితే మేము వెళ్ళలేదు. సో మళ్ళీ ఎప్పుడైనా, మేము ఎప్పుడు వస్తుంటాం కదా మమ్మీ వాళ్ళ దగ్గర, సో ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అన్నట్టుగా వెళ్ళలేదండి. ఎవరైనా వస్తే టెంపుల్ని కూడా విజిట్ చేయండి. చాలా అమ్మవారి దీవెనలు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఇది వచ్చేసి బాసర గోదావరి ఉంది కదా, గోదావరి దగ్గరలోనే ఇలా లింగాలు అనేవి ఉన్నాయండి. ఇది కొత్తగా ఏర్పాటు చేశారు, కొత్తగా అంటే కూడా 3-4 ఇయర్స్ అయితే అయ్యి ఉండొచ్చు, అంటే ముందు లేదు. సో లింగాలు అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ విజిట్ చేయండి. అలాగే ఇక్కడ అమ్మ గంగమ్మ అన్నమాట ఇక్కడ. సో ఇది లింగాలు అని చెప్పాను కదా, అది పిక్ అన్నమాట ఇది. సో అక్కడ పిక్ అనేది మేము దిగాము. సో వీడియో అయితే ఎక్కువగా షూట్ చేయలేదు, 1 minute అలా చేసాము. అండ్ ఇది గోదావరిలో చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి, చాలా అంటే చాలా ఎంజాయ్ కూడా చేయొచ్చు.
సో వాటర్లో ఎంతసేపు ఉన్నా అసలు బోర్ అనేది అనిపించదు. మేము 5 అవర్స్ ఉన్నాము, ఇంకా ఉండేవాళ్ళం. కాకపోతే చాలా మొగలొచ్చేసింది, మబ్బులు చాలా అయ్యాయి, వర్షం పడుతుందేమో అనే భయానికి పిల్లలు ఉన్నారని ఇంటికి వెళ్ళిపోయామండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మా పిల్లలు అయితే భయం లేకుండా ఆడుతున్నారు. మా చిన్న బాబాయ్ అయితే కింద దిగడానికి భయపడ్డాడండి, అక్కడ కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయని. సో వాళ్ళ డాడీ అయితే పైన కూర్చోబెట్టుకొని ఆడించాడు. మొత్తం పైన కూర్చొని ఆడుతున్నారు చూడండి వాళ్ళు. సో ఒక దగ్గర మాత్రం ఇసుక ఎక్కువగా ఉండే, వాటర్ తక్కువగా ఉండే అని అక్కడ నిలబెట్టాము, అక్కడైతే ఆడాడు. ఆ వీడియో అయితే మేము తీయలేదు, వాటర్లో మళ్ళీ ఫోన్ పాడవుతుంది అని. అంత అది మాకు చాలా లేట్గా దొరికింది ఇసుక అనేది. సో అందుకే సో ఇక్కడ అమ్మకి మొక్కేసాము. అక్కడ కోతి అనేది ఉండే, సో షూట్ చేశాను. సో అక్కడైతే దాని పక్క నుంచే వెళ్ళామండి, ఏమనలేదు, కానీ చాలా భయం వేసింది. మా సిస్టర్ భయపడి రాలేదు. సో నేనైతే వెనకాల తిరిగేసి వచ్చేసాను, అంటే రౌండ్ వేయాలి కదా, అమ్మ చుట్టూ తిరగాలి కదా. సో గంగమ్మ చూడండి ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి అమ్మ చేతిలో నుంచి వాటర్ లింగం పైన పడేలా ఏర్పాటు చేస్తారండి, అప్పుడు ఎక్కువగా వాటర్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి అది అనేది ఇక్కడ ఫిక్స్ చేయలేదు. సో వర్షాకాలం, చలికాలం ఆ టైంలో అయితే ఉంటాయి. అమ్మ చేతిలో నుండి లింగం పైన డైరెక్ట్ వాటర్ పడే విధంగా ఏర్పాటు చేస్తారు, చాలా బాగుంటుంది. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. ఎవరికైనా అడ్రస్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు అడ్రస్ అనేది కింద కామెంట్లో ఇస్తాను, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్.